మీరేం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు, కానీ 100 రోజులు సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు, ఆంజనేయ స్వామి మాలంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు. పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదలడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you, Ram Charan. I love you all.